వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. భారతదేశంలో ఐఏఎస్ అవ్వడం అంటే కోట్లాది మంది విద్యార్థుల కల అండి. ఒకప్పుడు నేను కూడా అనుకున్నా, కానీ ఆ కళని నిజం చేసుకునే వాళ్ళు అతి కొద్ది మంది మాత్రమే ఉంటారు. అయితే దేశంలో ఒక స్కూల్ ఉంది. అక్కడ చదివినటువంటి విద్యార్థుల్లో కొన్ని వేల మంది భారత అత్యున్నత సివిల్ సర్వీసెస్లోకి అడుగుపెట్టారు. అందుకే ఆ స్కూల్ని దేశవ్యాప్తంగా ఐఏఎస్ ఫ్యాక్టరీ అని పిలుస్తున్నారు. ఆ పాఠశాలే జార్ఖండ్లోని నేతర్హట్ రెసిడెన్షియల్ స్కూల్. నమ్మడానికి లేదు కదా, నమ్మాలి, నమ్మి తీరాలి. నాకు కూడా తెలియదు ఇలాంటిది ఒకటి ఉందని, బట్ లిస్ట్ చూసిన తర్వాత అనిపించింది, అంటే ఇక్కడ చేర్పిస్తే చాలా ఐఏఎస్ అయిపోతారేమో అనేంతగా. కొండలు, అడవులు, ప్రకృతి అందాల మధ్య ప్రశాంతంగా నిలిచినటువంటి ఈ విద్యాలయం కేవలం ఒక పాఠశాల మాత్రమే కాదు, దేశానికి సమర్థవంతమైన పరిపాలకులను తయారు చేస్తున్నటువంటి ఒక గొప్ప విద్యా ప్రయోగం. దశాబ్దాలుగా ఇక్కడి నుంచి బయటకు వచ్చినటువంటి విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, శాస్త్రవేత్తలు, వైద్యులు, ఇంజనీర్లు, సైనికాధికారులు, న్యాయవేత్తలుగా దేశ సేవ చేస్తూనే ఉన్నారు. స్వాతంత్రం వచ్చిన కొద్ది కాలానికే స్థాపించబడినటువంటి ఈ రెసిడెన్షియల్ స్కూల్ వెనుక ఉన్న ఆలోచన చాలా స్పష్టమైంది. ఆర్థికంగా వెనుకబడినటువంటి కుటుంబాలకి చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకి ప్రపంచ స్థాయి విద్యను అందించడం. గ్రామమైనా, పట్టణమైనా, పేద కుటుంబమైనా, మధ్యతరగతి కుటుంబమైనా ప్రతిభ ఉంటే చాలు, ప్రవేశ పరీక్షలో విజయం సాధిస్తే ఈ పాఠశాలలో అవకాశం ఖచ్చితంగా లభిస్తుంది. ఇక్కడ చదువు అంటే కేవలం ఏదో కూర్చోబెట్టేసి పొద్దున్నుంచి సాయంత్రం దాకా, పొద్దున్నేమో ఒక స్టడీ అవరు, అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్, ఆ తర్వాత రెగ్యులర్ మధ్యాహ్నం లంచ్ తర్వాత మళ్ళీ స్కూలు, ఈవినింగ్ మళ్ళీ కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్, తర్వాత మళ్ళీ స్టడీ అవర్. ఇది కాదు. పాఠ్య పుస్తకాలు కూడా కాదు. ఉదయం వ్యాయామం నుంచి రాత్రి స్టడీ అవర్స్ వరకు ప్రతి నిమిషం కూడా ఒక క్రమశిక్షణతో సాగుతుంది. ఇక్కడ విద్యతో పాటు నాయకత్వ లక్షణాలు నేర్పిస్తారు, వ్యక్తిత్వ వికాసం నేర్పిస్తారు, సామాజిక బాధ్యత, జాతీయ భావన, స్వీయ క్రమశిక్షణ, ప్రతి అంశం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ప్రతి ఒక్కళ్ళ మీద తీసుకుంటారు. అందుకే ఇక్కడ విద్యార్థులు ఉద్యోగాలు పొందడం కాదు, నాయకత్వ స్థానాల్ని కూడా అధిరోహిస్తున్నారు. ఈ పాఠశాల విశిష్టతని భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ కూడా గుర్తించారు. ఆయన ఆ స్కూల్ సందర్శించిన తర్వాత ఇలాంటి విద్యా నమూనాని దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా అమలు చేయాలి అని చెప్పి సూచించినట్లుగా కూడా చెప్తారు. ఒక ప్రభుత్వ పాఠశాలకి దేశ అత్యున్నత పదవిలో ఉన్నటువంటి వ్యక్తి నుంచి లభించిన ప్రశంస అది. నేతర్హట్ నుంచి వెలువడినటువంటి ప్రముఖుల జాబితా కూడా అంతే గొప్పది. ప్రముఖ గణిత శాస్త్రవేత్త వశిష్ఠ నారాయణ్ సింగ్, సిబిఐ మాజీ డైరెక్టర్లు డాక్టర్ త్రినాథ్ మిశ్రా, డాక్టర్ రాకేష్ ఆస్థానా, కేంద్ర మాజీ హోంశాఖ కార్యదర్శి జేబీ తుబిడ్, ఐఏఎస్ అధికారి మనీష్ రంజన్, ఇలాంటి ఎంతోమంది ప్రముఖులు ఈ విద్యాలయం పూర్వ విద్యార్థులే. వీరితో పాటు వందలాది మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు దేశవ్యాప్తంగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే నేతర్హట్ ప్రత్యేకత కేవలం అక్కడ ఫలితాల్లో మాత్రమే లేదు. అక్కడి క్యాంపస్ కూడా విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి అనుకూలంగా ఉంటుంది. నగరాల హడావిడికి దూరంగా ప్రకృతి ఒడిలో ఈ పాఠశాలలో విద్యార్థులు చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో చదువుకుంటారు. పోటీ కంటే ఇక్కడ ప్రతిభకి, మార్కుల కంటే విలువలకి, ఉద్యోగం కంటే వ్యక్తిత్వానికి ఇక్కడ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఖరీదైనటువంటి కార్పొరేట్ స్కూళ్ళు, కోట్ల రూపాయల కోచింగ్ సంస్థలు ఈ రోజుల్లో ఐఏఎస్ కళలని అమ్ముతున్న కాలంలో ఒక ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాల కొన్ని దశాబ్దాలుగా నిశ్శబ్దంగా, నిర్విరామంగా వేలాది మంది అధికారులని దేశానికి అందించడమే నిజంగా విశేషం. అందుకే నేతర్హాట్ పేరు చెప్పగానే చాలామంది విద్యావేత్తలు గౌరవంతో తల ఉంచుతారు. ఒక మంచి గురువు, ఒక మంచి పాఠశాల, ఒక మంచి విద్యా విధానం ఒక విద్యార్థి జీవితాన్నే కాదు, దేశ భవిష్యత్తును కూడా మార్చగలవు అని నేతర్హట్ రెసిడెన్షియల్ స్కూల్ మరోసారి నిరూపించింది. అవకాశాలు సమానంగా ఇస్తే ప్రతిభ ఎక్కడి నుంచైనా వెలుగులోకి వస్తుందనడానికి ఈ విద్యాలయం ఒక సజీవ సాక్ష్యం. అందుకే దేశవ్యాప్తంగా ఈ పాఠశాలను నేడు గర్వంగా ఐఏఎస్ ఫ్యాక్టరీ అని పిలుస్తున్నారు. మరి ఇలాంటి పాఠశాలలు ఇంకా దేశంలో ఎన్నున్నాయో ఆ వివరాలు కూడా త్వరలోనే తెలుసుకుందాం. దీనికి సంబంధించి మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.